ఈరోజు ఈ వీడియోలో 2024 ఏపీ జనరల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందో అని ఒక సర్వే ప్రకారం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ రాష్ట్రం మందమ్మా, ఇది వేరే వాళ్ళది కాదు. పోలీసులు ఈ రాష్ట్రం మందే, ఏలు మందే, కన్ను మందే. మీరు ఆ ఏలు తీసుకొని మీ కన్నే పొడుచుకుంటున్నారు. అది రాష్ట్రంలో జరిగే దౌర్భాగ్యం. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చూసారా ప్రజల యొక్క స్పందన? ఒళ్ళు పరిచి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. సవాలు విసురుతున్నా చంద్రబాబు కానీ దత్తపుత్రుడు కానీ సవాలు విసురుతున్నా 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాలు విసురుతున్నా. హలో ఆల్, మీరు చూస్తున్నారు ఎన్బి ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. 2019లో ఏపీలో జరిగిన ఎలక్షన్స్ వాటి యొక్క సర్వేస్ అండ్ రిజల్ట్స్ చూసుకుంటే ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ప్రకారం వైసీపీకి 139 నుండి 142 సీట్ల వరకు రావచ్చని, అలాగే టీడీపీకి 22 నుండి 28 సీట్లు రావచ్చని, అలాగే జనసేనకి 0 నుండి 2 సీట్లు రావచ్చని పేర్కొంది. ఎలక్షన్ కమిషన్ ప్రకారం రిజల్ట్స్ కూడా అలానే వచ్చాయి. వైసీపీకి 151, టీడీపీకి 23, జనసేనకి 1 సీటు వచ్చింది. దీంతో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. అలాగే 25 ఎంపీ సీట్లు ఉంటే సర్వేలో వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. అండ్ ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉంది. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు పరిపాలిస్తున్న వైసీపీ లాంటి స్ట్రాంగ్ అపోజిషన్ని ఎదుర్కోవడం కోసం అండ్ అలాగే రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం టీడీపీతో పొత్తు అవసరమని జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఈ పొత్తును తెలుగుదేశం నేతలు అంగీకరిస్తూ జనసేన మరియు టీడీపీ కలిపి 10 ఏళ్ల పాటు పోటీ చేస్తాయని పేర్కొన్నారు. ఇక సర్వే రిపోర్ట్స్కి వస్తే టీడీపీ జనసేన 50% ఓట్ షేర్ పంచుకుంటూ వైసీపీ 43%, బీజేపీ 0.5%, ఇక ఇతరులు 4.5% ఓట్ షేర్ని పంచుకుంటారని ఈ సర్వే తెలుపుతుంది. ఇక నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే 2014లో చేసినట్టు బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిపి పోటీ చేస్తే వైసీపీకి 47%, టీడీపీ, బీజేపీ, జనసేనకు 43% మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా గనక చేస్తే మళ్ళీ వైసీపీయే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 7 టీడీపీకి, 3 స్థానాలు వైసీపీకి వస్తాయి. విజయనగరంలో 9 నియోజకవర్గాల్లో 5 స్థానాలు టీడీపీకి, 4 వైసీపీకి. విశాఖపట్నంలో 15 నియోజకవర్గాల్లో 9 స్థానాలు టీడీపీకి, 4 వైసీపీకి, 2 జనసేనకి. ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాలుంటే 10 స్థానాలు టీడీపీకి, 4 వైసీపీకి, 5 జనసేనకి. ఇక వెస్ట్ గోదావరిలో 15 నియోజకవర్గాలుంటే 8 స్థానాలు టీడీపీ, 3 వైసీపీ, 4 జేఎస్పీ గెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే 9 స్థానాలు టీడీపీ, 4 వైసీపీ, 2 జేఎస్పీ గెలుస్తుంది. కీన్ కాంటెస్ట్ 1. కీన్ కాంటెస్ట్ అంటే అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని. సో ఈ డేటా ప్రకారం 175 స్థానాల్లో 95 సీట్లు టీడీపీకి, 60 సీట్లు వైసీపీకి, 13 సీట్లు జేఎస్పీకి అండ్ అలాగే కీన్ కాంటెస్ట్ 7 సీట్లు. టీడీపీ, జనసేన 2 కలుపుకుంటే 108 సీట్లు అవుతుంది. ఇక ఆ 7 స్థానాలకు గట్టి పోటీ ఉంటుంది. సో టీడీపీ, జనసేన పొత్తు వల్ల వైసీపీకి 60 సీట్లు రావడంతో మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండదు. సో టీడీపీ, జనసేన ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. సర్వేల్లో కూడా ఎక్కువ శాతం టీడీపీ, జనసేననే గెలుస్తుందని ఉంది.
ఇక ఎంపీ సీట్లు చూసుకుంటే అంటే లోక్సభలో స్థానాలు 25 సీట్లు కేటాయించారు ఆంధ్రప్రదేశ్కి. ఈ 25 సీట్లలో 17 సీట్లు జనసేన టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. అలాగే 7 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ ఒక్క సీట్కి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లాకు వస్తే ఉన్న ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ ఎంపీ కానీ అక్కడ స్ట్రాంగ్గా లేకపోతే ఆ ఒక్క సీట్ కూడా వైసీపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి రెండు కూడా టీడీపీ అండ్ జనసేన చేతుల్లోనే ఉంటాయి. అండ్ అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఇవన్నీ కూడా టీడీపీ జనసేన చేతుల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కడప అండ్ కర్నూలులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అండ్ అనంతపురం జిల్లాలో ఉన్న 2 స్థానాలు టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆత్మసాక్షి అనేది సర్వే ఇచ్చింది. ఇక అసెంబ్లీ లెవెల్లో చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తును 50% మంది ఓటర్లు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. నెక్స్ట్ పాసిబిలిటీ వచ్చేసి జనసేన టీడీపీ బీజేపీ కనుక కలిసి పోటీ చేస్తే ఈ పొత్తుకి 42% మంది ప్రజలు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే 53% దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్తుంది. ఇక మూడో పాసిబిలిటీ వచ్చేసి జనసేన టీడీపీ లెఫ్ట్ పార్టీస్ కలిపి పోటీ చేస్తే 54% మంది ఓటర్లు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే సిపిఐ లాంటి పార్టీస్ జనసేన టీడీపీతో కలిపి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీ మళ్ళీ గెలవాలంటే బీజేపీతో టీడీపీ జనసేన మళ్ళీ కలవాలి. వంట చేతోస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా బొచ్చు పేగాలు నువ్వు వచ్చి నువ్వు గెలువ ముందు తోలు తీస్తున్నా కొడక. సబ్స్క్రైబ్ టు NB Facts in Telugu.